పెంచడం కానివ్వండి, లేదు వారికి ఇన్సెంటివ్స్ ఇవ్వటం కానివ్వండి, ఇప్పటికే ప్రభుత్వం ఆమోదించిన పాలసీస్కి అనుగుణంగా వారికి ఇవన్నీ కూడా కేటాయించడం, ల్యాండ్ ఎలకేషన్ కానివ్వండి, ఇన్సెంటివ్స్ కానీ జరగడం జరిగింది. ఈ పెట్టుబడుల మూలంగా మొత్తం 13 ప్రపోజల్స్ వచ్చినాయి. వాటన్నిటిని కూడా మరి మంత్రిమండలి ఆమోదించిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఈ 11,569.9 కోట్ల పెట్టుబడులు, 31,431 ఉద్యోగ అవకాశాలు లభించబోతున్నాయి. దీంట్లో ఒక ముఖ్యమైన పెట్టుబడి ఏమిటంటే ఫుడ్ ప్రాసెసింగ్ మాండేజ్ అని చెప్పేసి ఒక సిసిటీలో ఇప్పటికే ఆల్రెడీ యాక్టివిటీస్ జరుగుతూ ఉన్నాయి. వారు మాండేజ్ ఇండియా ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ తిరుపతి జిల్లా సిసిటీలో 1,801 కోట్ల రూపాయలు పెట్టుబడితో టెక్నాలజీ అప్గ్రేడేషన్ సబ్సిడీ అండ్ ఎఫ్సిఐ, పవర్ సబ్సిడీ, ఎలక్ట్రిసిటీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ యూనిట్ మూలంగా దేశంలోనే కోకోని వినియోగించి చాక్లెట్స్ తయారు చేయడంలో ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కాబోతుందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా సాఫ్ ఇండియా ఎస్పీ కాంపాక్ట్ ఏదైతే ఉందో వేస్ట్ ఆయిల్స్ని వినియోగించుకుని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మన ఏవియేషన్ ఫ్యూయల్కి సంబంధించిన పాలసీలో భాగంగా ఈ ఇండస్ట్రీ కూడా ఇక్కడ రాబోతుందని చెప్పేసి మనం చేస్తాను. సో ఇవన్నీ కూడా ఇన్వెస్ట్మెంట్స్ మీ డీటెయిల్స్ కావాలంటే మీకు ఇస్తాను. తర్వాత రాష్ట్రంలో కన్సర్ట్ల నిర్వహణ మరియు ప్రోత్సాహానికి సంబంధించి ఫ్రేమ్వర్క్స్ను చేర్చడానికి ఆంధ్రప్రదేశ్ టూరిజం పాలసీ 24-29కు అనుబంధం అడెండం చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఇదేంటంటే ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ని టూరిజం డెస్టినేషన్గా చేయాలనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దాంట్లో భాగంగానే మన రాష్ట్రంలో ఉన్న కళలు కానివ్వండి, ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క కళ ఉంటుంది. ఒకసారి యుద్ధ కళ కానివ్వండి, లేదా కొన్ని భరతనాట్యం కానివ్వండి, లేదా ఇంకొన్ని చోట్ల ఇంకా రకరకాల ఆయా ప్రాంతాలను బట్టి వాటన్నిటిని ఇంటిగ్రేట్ చేసుకుంటూ కన్సెప్ట్ ఏర్పాటు చేస్తానికి ఎవరైనా ముందుకు వస్తే వాళ్ళకి వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతుందని చెప్పేసి మనం చేస్తాను. 50,000 అంటే 20,000 నుంచి 20,000కి లోపల ఫుడ్ ఫాల్ ఉంటే కనుక, అంటే ఆ కన్సర్ట్కి 20,000 మంది ప్రజలు హాజరైనట్లయితే 2 కోట్ల రూపాయలు, 20,000 నుంచి 50,000 దాకా అటెండెన్స్ ఉంటే 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా 50,000కి పైన ఉంటే 5 కోట్ల రూపాయలు వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అంటే ఫారిన్ కంట్రీస్లో మనం చూస్తూ ఉంటాం కదా, పెద్ద పెద్ద కన్సెంట్ కార్నివాల్స్ ఇవన్నీ జరుగుతుంటాయి కదా. సో అటువంటి కొన్ని ప్రాంతాల్లో అదేవిధంగా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైనా ఉంటే ఇంట్రెస్ట్ ఫ్రీగా కూడా వాడుకుంటానికి పెద్ద గ్రౌండ్ ఉంది గవర్నమెంట్ది, ఆ గ్రౌండ్ని ఫ్రీగా ఇవ్వడానికి కూడా ఈ ప్రభుత్వం ఈ పాలసీలో పొందుపరిచిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. నేను అదేవిధంగా ఇంతకుముందు 78 కోట్లు ఈ ఐటీ అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఒక జీవో ఇచ్చారు. ఈరోజు దాన్ని మళ్ళీ పునః పరిశీలించి ఏదైతే ఫైనాన్స్ డిపార్ట్మెంటు ఈ బడ్జెట్ని రేషనలైజేషన్ చేసి ప్రియారిటైజ్ చేసుకుని కార్యక్రమాలు ఏ కార్యక్రమాల కోసం అలాట్ చేయాలి ప్రియారిటైజ్ చేసుకుని, అదేవిధంగా ప్రాధాన్య క్రమం ఏర్పాటు చేసుకుని హై ఇంపాక్ట్ టూరిజం యాక్టివిటీస్ని ప్రోత్సహించే విధంగా బడ్జెట్ని సవరించుకోమని చెప్పి చేసిన సూచనకు అనుగుణంగా ఆ 78 కోట్ల బడ్జెట్ని 50 కోట్లకి తగ్గిస్తూ మరి ఈ అమెండ్మెంట్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తాను. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ ఆధ్వర్యంలో ఐఐటి, జేఈఈ మరియు నీట్ పరీక్షలకు విద్యార్థులకు ఇంటెన్సివ్ రెసిడెన్షియల్ కోచింగ్ అందించేందుకు విశాఖపట్నం జిల్లా, నెల్లూరు జిల్లా, అదేవిధంగా అంబేద్కర్ జిల్లాలో 3 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రాల ద్వారా సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులకు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలకు నాణ్యమైన శిక్షణ అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ పేద వర్గాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పిల్లలకి ఈ కోచింగ్ ఐఐటి ప్రైవేట్ కార్పొరేట్లు ఏదైతే ఉందో వాటిని వీరు అందుకోలేరు. కాబట్టి కార్పొరేట్ కాలేజెస్కి ధీటుగా
అంత క్వాలిటీ ఉన్న ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి ఈ పిల్లల్ని కూడా ఐఐటియన్స్గా ఐఐఎంలో సీట్లు సాధించే విధంగా సత్తా లభించే విధంగా చేయాలని చెప్పేసి ఈ 3 సెంటర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనలు కూడా ఏమిటంటే హాస్టల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈ హాస్టల్స్లో పిల్లలందరూ కూడా దూరంగా ఒక 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్ళి చదువుకుని మళ్ళీ వస్తూ ఉంటారు. అలా కాకుండా ఈ హాస్టల్స్ అన్నిటినీ కూడా రెసిడెన్షియల్ స్కూల్స్గా మార్చి ఆ స్కూల్స్లో బెస్ట్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి కొంత బడ్జెట్ కేటాయించైనా సరే హై క్వాలిటీ ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి వీరికి మెరుగైన వైద్య ప్రమాణాలతో కూడిన విద్యని అందించాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు ఈరోజు క్యాబినెట్లో తెలియజేయడం జరిగిందని చెప్పేసి మనవి చేస్తాను. మరి అంటే ఈ పిల్లలు కూడా ప్రపంచంలో వస్తున్న టెక్నికల్ విప్లవానికి అనుగుణంగా డీటెయిల్స్